Hello everyone, welcome back to Arunodayam Creations. Today we are going to learn about a variegated leaf experiment in our video. This experiment is used to prove that chlorophyll is essential for photosynthesis. We all very well know that chlorophyll is one of the most important raw material for photosynthesis. If chlorophyll is absent, then photosynthesis does not take place in plants. సో అది ప్రూవ్ చేయడానికే మనం ఈ వారిగేటెడ్ ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తున్నాం అనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్కి మనకి ఏం కావాలి అంటే ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ ఎక్స్పెరిమెంట్. వీ నీడ్ ఎ ప్లాంట్ విత్ వారిగేటెడ్ లీవ్స్. వారిగేటెడ్ లీవ్స్ ఉన్న ప్లాంట్ తీసుకోవాలి. వారిగేటెడ్ లీఫ్ అంటే ఏంటి అంటే ఎ లీఫ్ హ్యావింగ్ డిస్టింక్ట్ క్లోరోఫిల్లస్ అండ్ నాన్ క్లోరోఫిల్లస్ ఏరియాస్. ఇంకోలా చెప్పాలి అంటే ఎ లీఫ్ హ్యావింగ్ గ్రీన్ కలర్ అండ్ కలర్లెస్ ప్యాచెస్. గ్రీన్ కలర్ ఉండాలి అండ్ మధ్యలో కలర్లెస్ ప్యాచెస్ ఉండాలి. అలాంటి లీవ్స్ ఉన్న ఒక ప్లాంట్ని తీసుకోవాలి. వారిగేటెడ్ లీవ్స్ ఉన్న ఒక ప్లాంట్ని తీసుకోవాలి. అండ్ యాజ్ యూజువల్ ప్రాసెస్ వీ హ్యావ్ టు పుట్ దట్ ప్లాంట్ ఇన్ డార్క్ ఫర్ 1 week. ఆ ప్లాంట్ పాటెడ్ ప్లాంట్ని మనం ఒక 1 week పాటు డార్క్ ఏరియాలో ఉంచాలి. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు డీస్టార్చ్ చేయాలి, అందులో ఉన్న స్టార్చ్ని రిమూవ్ చేయడం కోసం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డీస్టార్చ్డ్, ఒకవేళ ఆ ప్లాంట్ని కన్నా మనం 1 week డార్క్లో ఉంచకపోతే ఏమవుతుంది అంటే ద స్టార్చ్ విచ్ ఈస్ ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ ద లీఫ్, ఆ లీఫ్లో ఆల్రెడీ ఉన్న స్టార్చ్ ఏమవుతుందంటే ఇట్ మైట్ ఇంటర్ఫియర్ విత్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ ఎక్స్పెరిమెంట్. మన ఎక్స్పెరిమెంట్ రిజల్ట్లో మనకి కొంచెం కన్ఫ్యూషన్ని క్రియేట్ చేయొచ్చు. అందుకోసం వీ హ్యావ్ టు పుట్ దట్ ప్లాంట్ ఇన్ డార్క్ ఫర్ 1 week ఇన్ ఆర్డర్ టు డీస్టార్చ్ ఇట్. నెక్స్ట్ ఆన్ ద డే ఆఫ్ ఎక్స్పెరిమెంట్ జరిగే రోజున ఏం చేయాలంటే వీ హ్యావ్ టు పుట్ దట్ ప్లాంట్ అగైన్ ఇన్ డార్క్ సన్లైట్ కింద కాసేపు పెట్టి ఫ్యూ అవర్స్ పాటు వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ సన్లైట్ ఫర్ ఫ్యూ అవర్స్ అన్డిస్టర్బ్డ్. మనం డిస్టర్బ్ చేయకుండా కొన్ని గంటల పాటు సన్లైట్ కింద పెట్టాలి. దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు ప్లక్ 1 of the leaf ఫ్రమ్ ద ప్లాంట్. ఆ పాటెడ్ ప్లాంట్ నుంచి ఒక లీఫ్ని ప్లక్ చేసి నెక్స్ట్ వీ హ్యావ్ టు కండక్ట్ అయోడిన్ టెస్ట్ టు ఇట్. స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ చదువుకున్నాం కదా మనం, ఈ స్టార్చ్ ఎక్స్పెరిమెంట్లో అయోడిన్ టెస్ట్ చేయాలన్నమాట. సో మీకు ముందే తెలుసు స్టార్చ్ టెస్ట్లో ఏం చేస్తారు. వీ హ్యావ్ టు బాయిల్ దిస్ లీఫ్ ఇన్ మిథైలేటెడ్ స్పిరిట్ ఇన్ ఆర్డర్ టు డీకలరైజ్ ఇట్. దీనిలో ఉన్న గ్రీన్ కలర్ క్లోరోఫిల్ మొత్తం రిమూవ్ అయ్యేంత వరకు మనం మిథైలేటెడ్ స్పిరిట్లో బాయిల్ చేయాలి. దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు టేక్ అవుట్ దిస్ లీఫ్ ఫ్రమ్ ద బాయిలింగ్ ట్యూబ్ నుంచి ఈ లీఫ్ని తీసేసి వీ హ్యావ్ టు అప్లై సమ్ అయోడిన్ సొల్యూషన్ టు ఇట్. దీనికి కాస్త అయోడిన్ సొల్యూషన్ యాడ్ చేయాలి. చేస్తే ఏమవుతుంది అంటే సమ్ ఏరియాస్ బికమ్స్ బ్లూ బ్లాక్ కలర్, కొన్ని ఏరియాస్ బ్లూ బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతాయి. వైల్ సమ్ రీజన్స్ రిమైన్ కలర్లెస్, కొన్ని ఏరియాస్ మాత్రం కలర్లెస్గా అలాగే ఉండిపోతాయి. ఏ ఏరియాస్ బ్లూ బ్లాక్గా టర్న్ అయినాయో చూడండి. ద ఏరియాస్ విచ్ హ్యాస్ అ గ్రీన్ కలర్ బిఫోర్ టెస్ట్. మనం టెస్ట్ చేయకముందు ఏ ఏరియాస్లో అయితే గ్రీన్ కలర్ ఉందో ఆ ఏరియాస్ అన్ని బ్లూ బ్లాక్గా టర్న్ అవుతాయి. అండ్ ద ఏరియా విచ్ ఈస్ కలర్లెస్ బిఫోర్ టెస్ట్కి ముందు కలర్లెస్గా ఏవైతే ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ స్టిల్ రిమైన్ కలర్లెస్, ఇంకా అలా కలర్లెస్గానే ఉండిపోతాయి. ఎందుకు ఇలా ఉంటాయి అంటే దీస్ గ్రీన్ కలర్ ఏరియాస్ హ్యాస్ అ క్లోరోఫిల్. ఈ గ్రీన్ కలర్ ఏరియాస్లో ఏమున్నాయి, సెల్స్లో క్లోరోఫిల్ ఉంది. క్లోరోప్లాస్ట్ అనే ఆర్గనల్స్లో క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉంది. ఏం చేస్తాయి, దీస్ పిగ్మెంట్స్ విల్ అబ్జర్వ్ సన్లైట్లో ఉన్న ఫోటాన్ ఆఫ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని దే హెల్ప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్కి హెల్ప్ చేస్తే థర్స్ దే ప్రొడ్యూసెస్ ఫుడ్ మెటీరియల్, కార్బోహైడ్రేట్స్ని తయారు చేస్తాయి. సో ఫోటోసింథసిస్లో కార్బోహైడ్రేట్ ప్రొడ్యూస్ అయింది కాబట్టి ఆఫ్టర్ అయోడిన్ టెస్ట్ దే చేంజెస్ టు బ్లూ బ్లాక్ కలర్గా టర్న్ అవుతాయి. which shows us that photosynthesis has taken place in these areas. ఈ ఏరియాలో ఫోటోసింథసిస్ జరిగింది అని మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. అండ్ ద కలర్లెస్ ఏరియాస్ ఏవైతే కలర్లెస్గా ఉన్నాయో ఆ ఏరియాస్లో వచ్చేసరికి దే ఆర్ నాన్ క్లోరోఫిల్లస్ ఏరియాస్. నాన్ క్లోరోఫిల్లస్ అంటే ఆ ఏరియాస్లో క్లోరోఫిల్ లేదు, మేబీ బికాస్ ఆఫ్ సమ్ డిసీజ్, ఏవో కొన్ని జెనెటికల్ డిసీజెస్ వల్ల సమ్ సీజనల్ డిసీజెస్ వల్లనో కానీ అక్కడ క్లోరోఫిల్ అనేది లేదన్నమాట. అందుకే అవి కలర్లెస్గా ఉన్నాయి. సో క్లోరోఫిల్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్, సో ఫోటోసింథసిస్ ప్రాసెస్లో రిమైనింగ్ ఏరియాస్లో ఉన్న క్లోరోఫిల్ మొత్తం కూడా ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేస్తూ ఉన్నా సరే ఈ ఏరియాస్లో క్లోరోఫిల్ లేదు కాబట్టి దే కెనాట్ అబ్టైన్ లైట్, సన్లైట్లో ఉన్న ఎనర్జీని తీసుకోలేవు.
దానివల్ల ఏమవుతుంది, ఇట్ కెనాట్ పర్ఫామ్ ఫోటోసింథసిస్ అనేవి ఈ ఏరియాలో ఉన్న సెల్స్ పర్ఫామ్ చేయలేకపోతాయి. సో అందుకని ఏమవుతుంది, ఫుడ్ లేదు కాబట్టి ఐడిన్ టెస్ట్ తర్వాత కూడా మనకి కలర్లెస్గానే ఉంటాయి అన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే క్లోరోఫిల్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ అని చెప్పచ్చు కదా. సో ఈ లీఫ్కి మిగతా అన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, వాటర్ తీసుకుంటుంది, ఇంకా సన్లైట్ తీసుకుంటుంది. బట్ ఓన్లీ ద థింగ్ విచ్ ఈస్ మిస్సింగ్ హియర్ ఈస్ క్లోరోఫిల్ ఈ ఏరియాస్లో. సో అందుకని ఈ పర్టికులర్ ఏరియాస్ వచ్చేసరికి ఫోటోసింథసిస్ అనేది పర్ఫామ్ చేయడం లేదు. యాక్చువల్లీ ఈ వారిగేటెడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అనేది మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్లెనేషన్ కానీ ఏమీ లేదు. బట్ మీకు తెలియాలి కాబట్టి నేను వేరే చోటు నుంచి తీసి ఎక్స్పెరిమెంట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్టయితే, యూస్ఫుల్గా ఉంటే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి కంపల్సరీగా. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ లెసన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.